ఒకప్పుడు భారతదేశంలో విజయవాడ సమీపంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం ప్రశాంతంగా కనిపించిన ఒక పెద్ద సమస్యను దాచిపెట్టుకుంది. ఆ గ్రామం శివార్లలో అడవి ప్రాంతంలో ఒక పురాతన కోట కట్టడం ఉంది. అది చాలా భయంకరంగా ఉంటుంది. రాత్రిపూట ఆ కోట నుండి ఎవరో ఏడ్చినా అరిచిన శబ్దాలు వినిపిస్తుంటాయి. తెల్లవారేసరికి ఏదో ఒక శవం ఆ కోట దగ్గరలో పడుతూ ఉండేవి. ఆ గ్రామస్తులంతా భయపడిపోయేవారు. ఆ కోటలోకి వెళ్ళి చనిపోయి ఉంటారని అందరూ భావించేవారు. ఆ ఊరి గ్రామ పెద్ద కోటయ్య ఆ కోట పరిసర ప్రాంతాలకు ఎవ్వరినీ రావద్దని ఆదేశిస్తాడు. అలా కొన్ని రోజులు అనుమానాస్పదంగా ఆ కోట పరిసర ప్రాంతాల్లో శవాళ్ళు పడుతూ ఉంటాయి. ఆ శవాలన్నింటినీ ఆ గ్రామ పెద్ద కోటయ్య ఆ గ్రామ ప్రజలకు తప్ప బయటి వారికి తెలియకుండా దహన సంస్కారాలు ఆ శవాలకు చేసేవాడు. ఒకరోజు ఒక పిచ్చాసుపత్రికి ఒక వ్యక్తి వస్తాడు. అతని పేరు అజయ్. అజయ్ వాళ్ళ అన్నయ్య ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంటాడు. తన అన్నను చూడాలని ఆ ఆసుపత్రికి సిబ్బందికి అడుగుతాడు. ఆ సిబ్బంది నిర్లక్ష్యంగా అజయ్తో వ్యవహరిస్తారు. మీ అన్న హాస్పిటల్ నుండి పారిపోయాడని అజయ్తో చెప్తారు. అజయ్ నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాడు. ఆ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ హర్ష ఆ ఫిర్యాదును స్వీకరిస్తాడు. జరిగిన విషయాన్ని అజయ్ హర్షకు వివరిస్తాడు. ఇద్దరూ కలిసి ఆసుపత్రికి వెళ్తారు. ఎస్ఐ ఆసుపత్రికి రావడంతో ఆ సిబ్బంది కాస్త భయపడి వారి బంధువులు ఎవరో తీసుకువెళ్లారని చెప్తారు. మీ బంధువులను అందరినీ అడిగి వారి దగ్గర లేకపోతే మళ్ళీ నన్ను కలవండి అని అజయ్తో ఎస్ఐ హర్ష చెప్పి పోలీస్ స్టేషన్కు వెళ్ళిపోతాడు. కొద్దిసేపు ఆసుపత్రి బయట ఒక చెట్టు కింద ఒక భిక్షగాడు ఒక విషయాన్ని అజయ్కి చెప్తాడు. అజయ్ ఆ విజయవాడ సమీపంలోని ఆ గ్రామానికి వెళ్తాడు. ఆ గ్రామంలో ఒక ఇంట్లో అద్దె తీసుకొని ఉంటాడు. ఆ ఇంటి యజమాని ఆ గ్రామ పులిమేరల్లో ఉన్న ఆ కోట వైపు వెళ్ళొద్దని మరీ చెప్తాడు. ఆ రోజు రాత్రి బిగ్గరగా అరిచిన శబ్దాలు ఆ పురాతన కోట నుండి వినిపిస్తూ ఉంటాయి. అజయ్ నిద్రలేచి ఆ కోట నుండి వస్తున్న శబ్దాలను గమనిస్తాడు. మరుసటి రోజు ఉదయం ఆ గ్రామ ప్రజల దగ్గరకు ఆ కోట గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటాడు అజయ్. ఆ రోజు రాత్రి ఆ కోట పరిసర ప్రాంతాల్లోకి అజయ్ ధైర్యం చేసి వెళతాడు. చెట్ల పొదల్లోంచి నడుస్తూ ఉంటే కాళ్లకు తీగల్లాగా చుట్టుకుంటాయి అజయ్కి. అజయ్ కిందకి వంగేసరికి అతని తలపై వెనక నుంచి బలంగా కొట్టేసరికి కింద పడిపోతాడు. అజయ్కు మెలకువ వచ్చేసరికి ఒక చెట్టుకు కట్టబడి ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి భిక్షగాడు వస్తాడు. ఆ భిక్షగాడిని అజయ్ చూసి, వచ్చావా, నన్ను విడిపించు, రాత్రి నన్ను ఎవరో కొట్టి ఇలా చెట్టుకు కట్టేశారు అని చెప్తాడు. అప్పుడు ఆ భిక్షగాడు, నిన్ను రాత్రి కొట్టి చెట్టుకు కట్టేసింది నేనే, నిన్ను ఇక్కడికి రప్పించాలని ఇలా చేశాను అని అజయ్తో అంటాడు ఆ భిక్షగాడు. అక్కడ నుండి ఆ భిక్షగాడు వెళ్ళిపోతాడు. అజయ్ ఆశ్చర్యానికి లోనై గట్టిగా ప్రయత్నించి అక్కడి నుండి నేరుగా తప్పించుకొని ఎస్ఐ హర్ష దగ్గరకు వెళ్తాడు అజయ్. ఆ భిక్షగాడి విషయాన్ని, ఆ గ్రామంలో జరుగుతున్న విషయాలను ఎస్ఐకి వివరిస్తాడు అజయ్. అదే రోజు రాత్రి అజయ్ హర్ష ఇద్దరూ కలిసి ఆ ఊరి కోటలోకి వెళ్తారు. ఆ కోటలో ఏవో తవ్వుతున్నట్లుగా శబ్దాలు వినిపిస్తాయి ఇద్దరికి. ఆ శబ్దం వచ్చే దిక్కుకు వెళతారు. అక్కడ కొంతమంది భూమిని తవ్వుతూ ఉంటారు. అజయ్ హర్షను చూసి అక్కడున్న వారందరూ ఇద్దరిపై దాడి చేయగా వీరిద్దరూ ప్రతిదాడి చేసి అక్కడి వారందరినీ ఇద్దరూ కలిసి తాళ్లతో కట్టేస్తారు. ఎస్ఐ హర్ష వాళ్ళతో ఇలా అంటాడు, ఎవరు మీరు, ఈ కోటలో ఏం చేస్తున్నారు చెప్పండి అని అనగానే ఒక వ్యక్తి తుపాకీతో వచ్చి వీరిద్దరికీ గురి పెడతాడు. అజయ్ ఆ వ్యక్తిని చూసి, హర్ష, ఇతడే ఆ బిచ్చగాడు అంటాడు.
కాదు అజయ్, ఈ ఊరి గ్రామ పెద్ద, ఇతని పేరు కోటయ్య అని ఎస్ఐ హర్ష అజయ్తో అంటాడు. హర్ష చాకచక్యంగా తన వీపు వెనకాల ఉన్న రివాల్వర్తో కోటయ్య చేతులపై కాళ్ళపై కాలుస్తాడు. కోటయ్య ఒక్కసారిగా కింద పడిపోతాడు. అప్పుడు నన్ను చంపొద్దు, నేనే ఇలా చేశాను, ఈ కోటలో బంగారు నిధి ఉందని, అది నాకే చెందాలని, మనుషులను బలి ఇస్తే ఆ బంగారం దక్కుతుందని ఆ పిచ్చాసుపత్రి నుండి కొంతమందిని, భిక్షగాళ్లను కొంతమందిని తెచ్చి ఈ కోటలో బలి ఇచ్చి ఈ కోట పరిసర ప్రాంతాల్లో ఆ శవాలను పడేసేవాడిని. ఎవరికీ అనుమానం రాకుండా నేనే వాటిని దహన సంస్కారాలు చేసేవాడిని. ఇది గ్రామ ప్రజలకు ఎవ్వరికీ తెలియదు. దీంతో గ్రామ ప్రజలు భయపడిపోయేవారు అని జరిగిన విషయాన్ని ఎస్ఐకి వివరిస్తాడు కోటయ్య. ఈ విధంగా కోటలో కోటయ్య రహస్యం బయటపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. జై హింద్.